అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల హీటు ముగియడంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై పడింది. ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైతే మళ్ళీ గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలు కానుంది. అటు మున్సిపల్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. వీటిని ఎప్పుడు నిర్వహిస్తారనేది హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి ముగిసింది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలవగా బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. మొత్తం 3 విడతలుగా ఎన్నికలు జరగగా 1205 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 11,497 స్థానాలకు ఎన్నికలు జరగగా 1,25,23,137 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 85.36% పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్ మద్దతుదారులు 7,010, బీఆర్ఎస్ మద్దతుదారులు 3,502 మంది గెలిచారు. ఇక బీజేపీ 688 స్థానాలు దక్కించుకుంది. సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరూ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఓటర్ల సమగ్ర సవరణ జాబితా సిద్ధం చేయాల్సి ఉండడం వల్ల ఈ ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతుంది. వచ్చే ఏడాది జనవరి తొలి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర సవరణ జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ న్యాయపరమైన చిక్కుల వల్ల ఆగిపోయాయి. ఓటర్ల సవరణ జాబితా వచ్చిన తర్వాత ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఓటర్ల సవరణ జాబితా అందిన తర్వాత వార్డుల వారీగా ఓటర్ల విభజన చేయాల్సి ఉంటుంది. దీంతో జనవరి చివరి నాటికి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తెలుస్తుంది. ఇక ఫిబ్రవరిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే మున్సిపల్ ఎన్నికలను కూడా నిర్వహించాల్సి ఉంది. అయితే మున్సిపల్ వార్డుల విభజనకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఇంకా ఈసీకి అందించలేదు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఫిబ్రవరిలో మిగిలిన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన జోష్లో కాంగ్రెస్ ఉండగా రాబోయే ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తుంది. క్యూ న్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసినా క్యూ న్యూస్ కి సమాచారం ఇవ్వండి. క్యూ న్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూ న్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూ న్యూస్ ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.